ఉన్నటువంటి ఈ ప్రార్థనా మందిరం అని పేరు పెట్టి కట్టడాలు నిర్మించుకుంటున్నటువంటి ఎంతోమంది క్రైస్తవులు వాళ్ళ సంఘాలలో జరుగుతున్నది, వారి స్థలాల్లో జరుగుతున్నటువంటిది నిజమైనటువంటి ఆరాధన లేదా వ్యర్థమైనటువంటి ఆరాధన అని చూసుకోవలసినటువంటి బాధ్యత క్రైస్తవులకు ఉంది. గుడి కనిపించిందని దూరిపోకూడదు. పాస్టర్ గారు ఉన్నారు కదా అని అనుకొని అక్కడికి వెళ్ళిపోయి వాక్యం వినేసి ఏదో కానుకిచ్చేసి ఇంటికి వచ్చేద్దామని అనుకోకూడదు. ఈరోజు జరుగుతున్నటువంటి ప్రతి ఆరాధనా స్థలాల్లో అసలు వెళుతున్నటువంటి సభ్యులు కనీసం ఆలోచన లేదండి. వెళుతున్నటువంటి ప్రతి వ్యక్తి నువ్వు చేసే ఆరాధన దేవుడు అంగీకరిస్తాడా, ఆయన అనుకున్నటువంటి ఆరాధన నువ్వు చేస్తున్నావో లేదో అనే సంగతి చూసుకోవలసినటువంటి బాధ్యత ఆదివారం వెళుతున్నటువంటి ప్రతి ఒక్కరికి, సంఘానికి వెళుతున్నటువంటి ప్రతి ఒక్కరికి ఉంది. మరి ఆరాధనలు జరుగుతాయా, లేకపోతే ఏ విధమైనటువంటి ఆరాధనలు చేస్తున్నారు అన్నది నిజంగా మార్కు సువార్త 7వ అధ్యాయంలో, మార్కు సువార్త 7వ అధ్యాయము 6-7 వచనములు చాలా తీక్షణంగా మనం ఆలోచిద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 6-7 వచనములు. అందుకైన వారితో ఇలాగు చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని. ఈ ప్రజలు మొదటి శతాబ్దం నుండి పుట్టుకొస్తున్నటువంటి ఈ ప్రజలు ఎలాంటి ప్రజలంటే పెదవులతో నన్ను గణపరచుదురు గాని. పెదవులతో నన్ను గణపరచుదురు. ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచెదరు. ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచెదరు. ఆదివారం వెళ్ళే ప్రతివాడు చేసే పనిదే. పెదవులతో నన్ను గణపరచెదరు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. నువ్వు పెదవులతో నువ్వు గణపరుస్తుంటే నీ హృదయం నాకు చాలా దూరంగా ఉంది. నువ్వు నా దగ్గరకు వచ్చావు, నువ్వు దగ్గరగా ఉన్నావు, నా హృదయం దేవుని దగ్గరకు వచ్చేసింది, దేవునితో ఉంది అని నువ్వు అనుకుంటున్నావు.